వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న కడపకు సంబంధించిన అభినయ్ దర్శన్ అనే వ్యక్తి, అతను మా పాస్టర్ అని కొంతమంది అంటున్నారు, పాస్టర్ కాదని ఇంకొంతమంది అంటున్నారు. సో పాస్టర్ కాదో తెలియదు కానీ నిన్న అతడు పాడేరులో సృష్టించినటువంటి ఆ బీభత్సం బయటపడ్డది. ఆ డ్రామా తన మీద తానే దాడి చేయించుకొని కత్తులతో వెంటాడుతున్నట్టుగా ఆ వీడియోలు అట్లా ఇదంతా నానా హంగామా సృష్టిస్తే చివరికి పోలీసులు రంగంలోకి దిగి, ఎస్పీ రంగంలోకి దిగి ఇదంతా డ్రామా అని తెలిసిండు. మనం చూద్దాం ఆ విజువల్. ఇది విజువల్ చూడండి. మొహానికి ఎర్ర రుమాలు చుట్టుకున్న వ్యక్తి ఇద్దరు దాడికి పాల్పడ్డారు. అడవిలో అతని మీద దాడి చేసిరు. కారు ఒక దగ్గర ఆపేసి చెట్ల పొదల్లో పడిపోంటే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు అనేది ఇక్కడ చూడొచ్చు. మామూలు యాక్టింగ్ కాదు, డ్రామా. సైలెంట్ కారు వస్తుంది చూడండి. సో తీవ్ర గాయాలతో పడి ఉన్నటువంటి పాస్టర్ను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఏదో డ్రామా క్రియేట్ చేసినారు. చూసారు కదా ఈ డ్రామా అంతా. సో నిజానికి ఏం జరిగింది అనేది ఆరాధిస్తే వీళ్ళ అనుచరుల కాల్ రికార్డ్స్ కావచ్చు, వాట్సాప్ చాట్ కావచ్చు, వాటన్నిటిని ఆరాధించిన తర్వాత వీడంతా డ్రామా చేసిండు. ఇదంతా కావాలని భరోసా అనే ఒక పార్టీ పెట్టిండట ఈ అభినయ్ దర్శన్. ఆ పార్టీ హైప్ కావడానిక, ఈతను హైప్ కావడానిక మొత్తం మీద తన మీద తానే దాడి చేయించుకునే ప్రయత్నం చేసిండు కొంతమంది వ్యక్తులను పెట్టుకొని. అసలు వీళ్ళు పాస్టర్లా ఫాల్తుగాల్లా ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ హైప్ కోసం దాడి చేయించుకుంటాడు ఎవడన్నా? సో ఫేమస్ కావడానికి దాడి చేయించుకుంటాడా? సో ఇట్లాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇట్లాంటి ఈ చర్యల కారణంగా సాధారణ ప్రజలకు పాస్టర్లు అంటే విశ్వాసం ఎప్పుడో పోయింది. ఇప్పుడు క్రిస్టియన్లకు కూడా, ఎందుకంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే క్రిస్టియన్లకు కూడా ఇట్లాంటి కొంతమంది వాళ్ళ కమ్యూనిటీకి కూడా, సామాజిక వర్గాన్ని కావచ్చు, వాళ్ళ మతానికి కావచ్చు చెడ్డ పేరు వస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి ఘటనలు కూడా గతంలో అనేకం జరిగినాయి. ఒక్కొక్కటి చూద్దాం. రఫ్గా నేను ఒక టేబుల్ తయారు చేసినవ్వండి. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి డ్రామా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో భరోసా పార్టీ ఫేమస్ కోసం ఇట్లా తన మీద తానే దాడి చేయించుకునే పని చేయించిండు అని పోలీసులు చెప్తా ఉన్నారు. మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ కార్ దహనం ఇన్సూరెన్స్ కోసం. తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి తర్వాత పాస్టర్ సంబంధించిన కారు దహనమైంది. ఉన్నట్టుండి కాలిపోయింది. అర్ధరాత్రి తర్వాత తెల్లారు వేసరికి మొత్తం బొగ్గు అయిపోయింది. అసలు ఏంది అంటే పాస్టర్ మీద కొంతమంది పడని వ్యక్తులు దాడి చేసిరు, అతని కారును కాల్చేసిరు. ఇది ముమ్మాటికి వేరే మతానికి సంబంధించిన వ్యక్తుల పని, వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తుల పని అని అందరూ అనుకున్నారు. కానీ నిజంగా ఏం తెలిసిందంటే పోలీసుల దర్యాప్తులో ఏం తెలిసిందంటే అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, అప్పటికీ అప్పుల పాలైనటువంటి ఆ పాస్టరు ఇన్సూరెన్స్ కోసం దానికి అఘాయిత్యానికి పాల్పడి తన సొంత కారును తానే తగలబెట్టుకున్నట్లు అప్పుడు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇది 2020లో జరిగినటువంటి ఘటన. వైజాగ్లో కూడా సేమ్ ఇప్పుడు అభినయ్ దర్శన్ మీద దాడి ఎట్లా జరిగిందో వైజాగ్లో కూడా 2021లో ఒక పాస్టరు నా మీద దాడి జరిగింది, నన్ను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్ళి దాడి చేసిరు అని డ్రామా ఆడిండు. తీరా పోలీసులు ఎంటర్ అయ్యి విచారణ చేసిన తర్వాత బైబిల్ ప్రతులను కూడా తగలబెట్టారు. ఓ వర్గానికి సంబంధించిన వాళ్ళు నా మీద దాడి చేసి నేను క్రిస్టియానిటీ గురించి ఆయా సభల్లో మాట్లాడుతున్నందుకు నా మీద దాడి చేసిరు అంటూ చాలా ఆరోపణలు చేసిండు. చివరికి పోలీసులు ఎంటర్ అయిన తర్వాత విచారణ చేస్తే ఏం చేయాలంటే వివాహేతర సంబంధంతో, అతనికి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది, ఆ మహిళకు సంబంధించిన వ్యక్తులు అతని మీద దాడి చేసిరు. సో ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి వాళ్ళ కుటుంబం నుంచి సానుభూతి కోసం దాడి డ్రామా ఆడిండి అనేది అప్పట్లో తేలింది. ఇది ఎక్కడ అంటే వైజాగ్లో. ఫస్ట్దేమో అల్లూరు సీతారామరాజు జిల్లా, సెకండ్ తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు వైజాగ్లో కూడా 2021లో ఇట్లాంటి సేమ్ అభినయ్ దర్శన్ లాంటి దాడి క్రియేట్ తనని కిడ్నాప్ చేసి అడవిలో తీసుకుపోయి దాడి చేశారు అనేది ఒక పాస్టరు అప్పట్లో బయటపడ్డ పరిస్థితి. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో కూడా పాస్టర్ తనను కిడ్నాప్ చేసిరని, బ్లేడ్తో కోసిరని నానా డ్రామా చేసిండు 2022లో. సో నిధుల కోసం, ఆ చర్చికి కావాల్సిన నిధుల కోసం కొంతమంది వచ్చి ఇట్లా చేసిరు అని చెప్పే ప్రయత్నం చేసిండు. సానుభూతి పొంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్లు ఉంటారో వాళ్ళ ద్వారా నిధుల కోసం, డబ్బుల కోసం ఈ పని చేసిండు. తనకు తానే సెల్ఫ్గా బ్లేడ్తోని కోసుకునే ప్రయత్నం చేసిండు అనేది మనకు 2022లో వెలుగు చూసింది ఈ ఘటన. సో అట్లాగే కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కూడా కిడ్నాప్ డ్రామా. సో ఇట్లాంటి సేమ్ ఇప్పుడు ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా
అప్పులు బాగా విపరీతంగా పెరిగిపోయి నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారని నానా హంగామా సృష్టిస్తే చివరికి వీడు అప్పుల వల్లనే కావాలనే ఎవడు కిడ్నాప్ చేయకుండా వీడే కిడ్నాప్ అయి సో ఇట్లాంటి డ్రామా ఆడింది అనేది 2022లో బయటపడ్డది కర్ణాటక మనకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో. సో నల్గొండలో కూడా ఒక పాస్టరు 2020 తర్వాతనే ఇది కూడా నల్గొండలో ఒక పాస్టరు చర్చి మీద పెట్రోల్ బాంబుల దాడి జరిగింది అని పుకారు పుట్టించింది బయటికి. సో చర్చి మీద ఎవరు పెట్రోల్ బాంబులు దాడి చేశారంటే ఆ వర్గం కాకుండా ఇంకొక కమ్యూనిటీ. సో పెట్రోల్ బాంబుల మీదతో దాడి చేసింది చర్చి మీద కావాలని ఒక పుకారు ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. చివరికి అది ఏం తేలింది అంటే చర్చికి కావాల్సిన నిధుల కోసం వాడు ఆ డ్రామా ఆడింది అనేది ఆ తర్వాత బయటపడ్డది. సో అట్లాగే ఇంకొక చోట కూడా ఖమ్మంలో కూడా చర్చి గోడలు కూల్చేసారు కొందరు ఆగంతకులు వచ్చి, వేరే మతస్థులు వచ్చి చర్చికి సంబంధించిన గోడలు కూల్చేసారు అని చెప్పి ఒక లైవ్ పెట్టిండు, సోషల్ మీడియాలో లైవ్ పెట్టి చర్చి మీద దాడి చేసి ప్రయత్నం చేసినని హైప్ క్రియేట్ చేసిండు. కానీ ఆడ వాస్తవంగా ఏం జరిగిందంటే స్థానికులు ఏం చేసినంటే స్థానికులు అడ్డుకున్నారు. చర్చి ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరుగుతూ ఉంటే కోర్టు స్టే ఇచ్చినా కానీ వీడు మళ్ళీ కడతా ఉంటే మళ్ళీ చర్చి గోడను కడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకోవడంతో దాన్ని పెద్దగా సీన్ క్రియేట్ చేయడానికి లైవ్ పెట్టి చర్చిని మళ్ళీ కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేది హైడ్రామా సృష్టించిండు. సో ఇట్లాంటి ఇప్పుడు మనం 7 ఎగ్జాంపుల్ చూసినాం కదా, 7 ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ డ్రామా ఆడినట్లే మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళ డ్రామాల వల్ల ఏదో స్వలాభం కోసం అయితే వాడి కోసం లేకుంటే చర్చి కోసం. సో ఇట్లాంటి అన్ని డ్రామాల్లో ఈ అభినయ్ దర్శన్ డ్రామాతో ఇవన్నీ డ్రామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పాస్టర్లు అంటే వీళ్ళు పాస్టర్లు కాదు ఫాల్తుగాళ్ళు అనేలా అర్థం వచ్చేలా అని తిట్టుకునేలా వీళ్ళ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఈ అభినయ్ దర్శన్ ఇట్లాంటి డ్రామాలు. ఇప్పుడు అభినయ్ దర్శన్ డ్రామా, ఇంతకుముందుకు జరిగినటువంటి కొన్ని డ్రామాలు. సో ఈ అంశం మీద మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. సో ఎవరు ఏ మతాన్నైనా ఫాలో కావచ్చు, ఏ మతాన్నైనా ముందుకు తీసుకెళ్ళవచ్చు. కానీ సో పాస్టర్ అంటే మతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు పాస్టర్లు. సో ఇట్లాంటి దాడులకు ఇట్లాంటి డ్రామాలకు పాల్పడడం అనేది ఆ మతానికి సంబంధించి ఆ మతాన్ని విశ్వసించే వారికి కూడా కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి.